ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, ఎల్కంటి సురేష్, గజ్వేల్ పట్టణ మండల బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్లను తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టడం జరిగింది. విలేకరులతో బీజేపీ గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్, గజ్వేల్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ హిందువులకు సంబంధించి దేవీ దేవతలను అవహేళన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడిన మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక హిందూగా ఉంటూ హిందువుల మీద, దేవీ దేవతల మీద రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఇటీవలే జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. బహుశా ఎంఐఎం సహవాసం దోషం వల్లే రేవంత్ రెడ్డి హిందువుల మీద, దేవీ దేవతల మీద బరి తెగించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కూడా హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, హిందువుల శక్తి ఏంటో రేవంత్ రెడ్డికి యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ ఓట్ల వలన అయితే అధికార పీఠం ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఆ ఓట్లతోనే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలని, అధికార పీఠం నుంచి దించేయాలన్నారు. అందుకు తెలంగాణలోని హిందువులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేపీ సీనియర్ నాయకులు ఇల్కంటి సురేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పాల వెంకట్రెడ్డి, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు నాయిని సందీప్, మడుగూరి నరసింహ, బార్ అరవింద్, ఇప్పాస్వామి, సీరియల్ నాయకులు మందా వెంకట్, సింగారం కృష్ణగౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడేందుకు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయాలని చెప్పేసి మాకు పిలుపుడం జరిగింది. దానిలో భాగంగా మేము దిష్టిబొమ్మ దానం చేద్దామనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామునే పోలీసులు మమ్మల్ని, మా నాయకులను ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా హిందూ సమాజంలో మీరు ఖచ్చితంగా నిర్దోషిగా నిలబడుతుంది. కావున మీరు వెంటనే హిందూ సమాజానికి, హిందూ దేవతలకు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేవతల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం హిందూ భావజాలం, సనాతన ధర్మం మీద ముందుకెళ్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా, మన దేవతలను కించపరచడం విధంగా యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు ఖండిస్తున్నారు. దీనికి తగిన మూల్యం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే విధంగా విమర్శించినట్టయితే ఆయన ఎలాంటి గతి పట్టిందో ఇప్పుడు కూడా ఇతని దేవతలను, హనుమంతుని కానీ, మరియు కృష్ణుని కానీ, మరియు మా ఊరి పోచమ్మలను కానీ కించపరచుడు నిజంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్ బీజేపీ ఖండిస్తుంది. దీనికి రాబో కాలంలో రేవంత్ రెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గత ఎన్నికలలో 6 గ్యారంటీలు, 66 మోసాలు, 360 అబద్ధపు మోసాలతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ సర్కార్, ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు 6 గ్యారంటీలను నెరవేర్చడం విఫలమై ఈరోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను, హిందూ దేవుళ్లను కించపరచడమే లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి గాంధీ భవన్లో పిసిసి అయితే కార్యవర్గ సమావేశంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హిందువుల దేవుడైనటువంటి గ్రామాన నిలిచి దేవాలయం ఉన్నటువంటి హనుమంతుణ్ణి, ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పెళ్లి కానోళ్ళకు హనుమంతుడని అవాక్కులు చెవాక్కులు ఈరోజు హిందూ దేవుళ్ళ మీద అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఈ రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు గజ్వేల్లో నిన్న భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేద్దామని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తే పొద్దున తెల్లవారుజామునే ఉదయం 5-6 గంటల్లోపే మా ఇండ్లలోకి చొరబడి ఈరోజు మమ్మల్ని ప్రివెంట్ అరెస్టులు చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మా సీనియర్ నాయకులను, అదేవిధంగా మా నాయకులందరినీ. ఈ యొక్క కాంగ్రెస్ వ్యవహారాలను మేము ఖండిస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కూడా ఇదే కరీంనగర్లో హిందుగల్లు, బొందుగల్లు అని ఈరోజు ఎక్కడ పోయిండు కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి, నీకు ఆ అధికారం
మదంతో ఈరోజు నువ్వు అధికారం మదం అనేది నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్, ఈరోజు మేము హిందూ దేవుళ్ళను కానీ హిందూ సాంప్రదాయాలను కానీ కించపరుస్తా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నుండి సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దాడియే కానీ అదేవిధంగా అనేక బజరంగ్ దళ్ ఏదైతే గోమాత ఏదైతే బజరంగ్ దళ్ కార్యకర్తలు రక్షకులు ఉన్నారో గోమాత రక్షకులను వాళ్ళను పెద్ద ఎత్తున హత్యాకాండ ఈరోజు దమనకాండ తెలంగాణ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఈ యొక్క హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అణచివేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీని. మీ యొక్క ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.